చెప్పండి? ఇస్సాకు. ఇస్సాకు అనే మంచి భక్తి కలిగినటువంటి దైవజనుని జీవితాన్ని దేవుడు ఈ రోజు మన ముందు ఉంచబోతున్నాడు. ఒకవేళ మనం చాలా పర్యాయాలు ఇస్సాకుల గురించి విని ఉండవచ్చు, కానీ నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఈ రోజు దేవుడు మనతో ఓ ప్రత్యేకమైన విధానంలో ఇస్సాకు జీవితాన్ని మనకిస్తూ ఇస్సాకు జీవితం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇస్సాకు అనే పేరుకు అర్థం రాసుకోగలిగిన వారు తప్పకుండా మీ డైరీలు ఉంటే త్వరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏమిటంటే నవ్వు, నవ్వు, లాఫింగ్, నవ్వటం అన్నమాట. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటంటే నవ్వు. ఈ ఇస్సాకు ఎవరు అంటే అబ్రహాము శారాల యొక్క కుమారుడు. అబ్రహాము మరియు శారా వారిరువురు దంపతులకు లేక వృద్ధాప్యమందు వయసు ఉడికిన తర్వాత పిల్లలు ఇక వారికి ఉండరు, వారి జీవితాల్లో పిల్లలు కలగరు అని అందరూ సర్టిఫై చేసినాక నిరాశతో నింపబడి వారి జీవితాలు నిరీక్షణ లేకుండా అలా సాగుతూ ఉన్న సమయంలో ఆ ముసలితనంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని వారికి విసిరాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను మీకు సంతానం ఇవ్వబోతున్నాను, నేను మీకు సంతానం ఇవ్వబోతున్నాను అనే మాటను ఆ వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానం చేత వృద్ధాప్యమందు ఎవరు ఊహించకుండా, వారు సైతం ఊహించకుండా దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే ఇస్సాకు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగము ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆదికాండము 17-19 చదివాం. అక్కడ రాయబడిన మాట ఏమంటే, దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనలు అతనితో స్థిరపరచెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా అబ్రహామా, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు ఒక కుమారుని కన్నును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను అని దేవుడు చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మి, అవునా ప్రభువా, నాకు కుమారుని ఇస్తావా, ఆ కుమారుని ఇస్సాకు అని పేరు పెట్టాలా, సరే ప్రభువా, నీవు ఏదైనా చెప్తే తప్పకుండా చేస్తావు, నీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు, నీవు నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించు అన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు అబ్రహాము వాగ్దానం చేసిన ప్రకారంగా అబ్రహామునకు ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. త్వరగా చదవగలిగిన వారు చదవండి. ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు. వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు అబ్రహాముకు ఆదికాండం 21:3వ వచనంలో ఈ విధంగా తన కుమారుని అనుగ్రహించాడు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడును అయిన తన కుమారుడికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. దేవుడు అబ్రహామును శారాలను దీవించి వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును 21వ అధ్యాయం 3వ వచనంలో నెరవేర్చాడు. కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాము ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడని ఇక్కడ రాయబడింది అంటే, దేవుడు అబ్రహామును తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారుడికి ఇస్సాకు అనే పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ లేనప్పుడు, హోప్ లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు అబ్రహాముకు ఓ చక్కని కుమారుని ఇచ్చాడు. ఇచ్చి ఆ కుమారునికి ఏమని నామకరణం చేయించాడంటే ఇస్సాకు అని నామకరణం చేయించాడు. ఈ ఇస్సాకు అనే పేరు అర్థం చెప్పాను ఇదివరకే. ఇస్సాకు అనగా నవ్వు, స్మైల్, లాఫింగ్, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇలా దేవుడు ఈ కుటుంబంలో, దుఃఖంలో ఉన్న ఈ కుటుంబంలో, సంతోషంలో ఉన్న ఈ కుటుంబంలో, పిల్లలు లేకుండా ఆ కుటుంబ జీవితం అల్లాడి
అబ్రహాము గారి మనసు చాలా బాధ అయ్యేది. ఎంతో మంది కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు, ఎంతో మందికి చిన్నబిడ్డలు ఉన్నారు, ఎన్నో కుటుంబాల్లో వారసులు ఉన్నారు, వారి ఆస్తులకు వారసులు ఉన్నారు. నా కుటుంబంలో వారసుడు లేడు, నాకు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, నన్ను ఆస్తివంతునిగా చేశాడు, ఐశ్వర్యవంతునిగా చేశాడు, ఎంతో సంపద నాకు ఇచ్చాడు, ఎంతో మంది పనులను ఇచ్చాడు, ఎన్నో ఆస్తులు, ఇల్లు, పొలాలు అన్ని ఇచ్చాడు, కానీ దేవుడు నాకు సంతానం ఇవ్వలేదు అని ఆ కుటుంబం దుఃఖంలో ఉంది, ఆ కుటుంబం బాధలో ఉంది, ఆ కుటుంబం నెమ్మది లేకుండా ఉంది. అలాంటి ఆ నెమ్మది లేని ఆ కుటుంబంలో, సమాధానం లేని ఆ కుటుంబంలో దేవుడు ఒక నవ్వును వారికి ఇచ్చాడు. ఆ నవ్వే ఇస్సాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక నవ్వు, ఒక కుమారుడిని దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ ఇంట్లో ఏంటి ఆరంభమైందంటే నవ్వు ఆరంభమైంది. ఆ ఇంట్లో చక్కటి చిరునవ్వులు ఆ ఇంట్లో ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. గమనించండి ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఓ చక్కటి కుమారుడకు ఇస్సాకును వారికి అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ ఇస్సాకును ఇచ్చిన దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి, ఆశీర్వాదాలతో పాటు పరీక్షలు కూడా ఉంటాయి. ఆమేన్, ఆమేన్. క్రైస్తవ కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుని బిడ్డలకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ ఆశీర్వాదాలతో పాటు దేవుడు పరీక్షలు కూడా ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాము సారాలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ప్రకారంగా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎదిగి అలా పెద్దవాడైతూ ఉండగా ఇప్పుడు అబ్రహాముకు పరీక్షలు ఇస్తున్నాడు. ఏమిటి ఆ పరీక్ష అంటే, అబ్రహాముకు నేను కుమారుని ఇచ్చాను, ఆ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆ కుమారుడితో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ కుటుంబం ఇప్పుడు ఆ కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నారా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తున్నారా లేక నేను ఇచ్చిన కుమారునే ప్రేమిస్తున్నారా అనే ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. చాలా సార్లు మన జీవితాల్లో మనము ఇలాంటి పరీక్షలు చూస్తూ ఉంటాం, చాలా సార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని గణపరుస్తూ ఉన్నటువంటి మనము ఆ కుటుంబంలో నవ్వునిచ్చాడు. ఈ నవ్వును బట్టి వారి సంతోషంలో ఎవరికి మర్చిపోతున్నారంటే దేవుడిని మర్చిపోతున్నారు. అలా మర్చిపోతున్నారేమో అని దేవుడు గమనించి అబ్రహాముతో అంటాడు. ఏమంటాడంటే, అబ్రహామా, నేను నీకు ఇచ్చిన నీ కుమారుని నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. నేను చూపించే ఒక పర్వతం పైకి నీ కుమారుని తీసుకెళ్లి బలిగా అర్పించక్కడా అన్నాడు. అబ్రహాము గుండెలు పగిలిపోయి ఉంటాయి. అయ్యా, లేక లేక వృద్ధాప్యంలో మాకు ఇచ్చిన ఈ కుమారుని మళ్ళీ నువ్వు అడుగుతున్నావేంటి అని ఆశ్చర్యపోయి ఉంటాడు. కానీ ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించలేదు. ఆలోచించకుండా వెంటనే ఆ కుమారుని తీసుకొని దేవుడు చూపించిన ఒక పర్వతముకు మోరియా పర్వతం పైకి వెళ్ళి అక్కడ దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది అబ్రహాముకి పరీక్ష. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఓ బలిపీఠం కట్టాడు, చక్కగా కట్టెలు వేర్చాడు. ఆ బలిపీఠం పైన తన కుమారుడు 2 చేతులు కట్టేసి దాని మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి అలా కత్తి ఎత్తి అలా నరకబోయేసరికి దేవుడు వెంటనే ఒక స్వరాన్ని వినిపించాడు. ఏమని వినిపించాడంటే, అబ్రహాము ఆగు, ఇందుకు బట్టి నీవు నన్ను ప్రేమించుచున్నావని నాకు అర్థమైంది. ఆమేన్. నీవు నీ కుమారుని, ఏకైక నీ కుమారుని, నేను ఇచ్చిన నీ కుమారుని మళ్ళీ నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకాడలేదు కాబట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిసింది. సో నీ కుమారుని నాకు ఇవ్వనక్కర్లేదు, నీ కుమారుని చేతులు విప్పేసి ఇంటికి తీసుకెళ్ళి, ఇదిగో ఆ పొగలో ఒక పొట్టేలు కనపడుతుంది, ఆ పొట్టేలు తెచ్చి బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఇస్సాకును ఇచ్చిన దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. ఇప్పుడు ఇస్సాకు ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. తండ్రిగా అబ్రహాము బాధ్యత ఇస్సాకుకు పెళ్లి చేయడం. తన ఇంటి పెద్దదాసును పిలిచాడు, తన సొంత జనంలోకి పంపించాడు. అక్కడి నుంచి ఒక యవనస్తురాలు తీసుకొచ్చి
ఇస్సాకులకు వివాహం చేశాడు దేవుడు, అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వివాహం అయిపోయింది. ఆ తర్వాత ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఫలము పొందెను. ఎలాంటి ఫలం పొందాడంటే 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలమును పొంది ఆ మనుష్యుడట, ఇస్సాకట చాలా గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. ఇస్సాకు చాలా గొప్పవాడైపోయాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆమేన్. తండ్రిని ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు తన కుమారుడైన ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఇస్సాకు గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆ తర్వాత వయసు పెద్దగా అయిపోయింది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు యాకోబును పిలుస్తున్నాడు ఇస్సాకు. తన కుమారుడు యాకోబును పిలిచి, అయ్యా, కానానులో నుండి గాని ఐగుప్తులో నుండి గాని ఎలాంటి వారిని కూడా మీరు వివాహం చేసుకోకూడదు. మీరు నీ అన్న, మీ తల్లి సహోదరుడు లాబాను అతని దగ్గరికి వెళ్ళి అతని కుమార్తెల్లో మీకు నచ్చిన వారిని వివాహం చేసుకుని వెళ్ళి బయటకు ఎక్కడ కూడా వివాహానికి వెళ్ళకండి, బయట వారిని ఎవరిని కూడా వివాహం చేసుకోకండి. ఇస్సాకు తండ్రి అబ్రహాము ఇస్సాకు పెళ్లి చేసినట్టు ఇప్పుడు ఇస్సాకు యాకోబు వివాహం విషయంలో మంచి ఆలోచన చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, వయసు అయిపోయింది, ఇస్సాకు చనిపోయాడు. ఇస్సాకు భార్య రిబకా చనిపోయింది. వీరిని తీసుకెళ్లి అబ్రహాము శారాలను ఎక్కడ సమాధి చేశారో అక్కడనే వీరిని కూడా సమాధి చేశారు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఇది ఇస్సాకు జీవితం. ఇస్సాకు యొక్క జీవితం ఈ విధంగా ఉంది. దేవుడు అబ్రహామును శారాలను ఆశీర్వదించి వారికి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, వారికి ఒక సంతానం ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చిన దేవుడు ఆ కుమారుని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు మృతి పొందాడు, చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడంటే నిండు వృద్ధాప్యమునందు చనిపోయాడు. ఆమేన్. రోగం వచ్చి జబ్బు చేసి యాక్సిడెంట్ అయి పడకలో ఉండి కాదు. ఎలా చనిపోయాడు అంటే నిండు వృద్ధాప్యమునందు, నిండు ముసలితనమునందు ఇస్సాకు తన పితరుల యొద్దకు చేర్చుకోబడ్డాడు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఏం కోరుతారంటే ఇస్సాకు యొక్క జీవితాన్ని కోరుతారు. ఆమేన్. ఇస్సాకు లాగా మంచి ఆశీర్వాదాలు పొందాలని ఆశపడతారు. ఇస్సాకు వరముగా ఇవ్వబడ్డాడు, చక్కటి జ్ఞానంలో ఎదిగాడు. ఆ తర్వాత యవనస్తుడయ్యాడు. ఆ తర్వాత తండ్రి వివాహం చేశాడు. ఆ తర్వాత గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆ తర్వాత పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా పెద్దవారిని చేశాడు. ఆ పిల్లలు కూడా తమ బంధువుల దగ్గర నుంచి పిల్లలు తెచ్చి పెళ్లి చేశాడు. వారు ఆశీర్వదించబడ్డారు. మనవాళ్ళందరినీ పిలిచాడు, వారందరినీ వంతుల చొప్పున ఆశీర్వదించాడు. అప్పుడు నిండు వృద్ధాప్యం వచ్చింది. చక్కగా కళ్ళు మూశాడు, దేవుని దగ్గర కళ్ళు తెరిశాడు. ఆమేన్. ఎంత మంచి జీవితం అండి ఇస్సాకు జీవితం. ఈ ఇస్సాకు జీవితం లాగా ఈరోజు ఇక్కడున్న మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఇస్సాకుకి ఇచ్చినట్టు నిండు ఆయుష్ని ఇవ్వాలని మనకు ఆశపడుతున్నాడు. ఇస్సాకుకి ఇచ్చినట్టు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్సాకుకి ఇచ్చినట్టు మంచి సంతానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. మేము మా కుటుంబాలు, మేము మా పిల్లలు, మేమందరము ఇస్సాకు లాగా ఆశీర్వదించబడాలి అన్నవారు ఒకసారి చేయి పైకెత్తి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో పిల్లరా, ఇప్పుడు ఈ ఇస్సాకు ఆశీర్వాదం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటో చెప్తాను, గమనించండి. ఈ మాటలు చెప్పేసి ముగిస్తాను. ఇస్సాకు ఇంతగా దీవించబడ్డానికి గల మొట్టమొదటి కారణం చెప్తున్నాను. మొదటి కారణం ఏమంటే ఇస్సాకు విధేయత కలిగిన వాడు. ఆమేన్. ఇతని ఆశీర్వాదములన్నిటికీ కారణం ఏమిటయ్యా అంటే ఇస్సాకు విధేయత కలవాడు. ఆదికాండం 22వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం
వచనాలు. ఆదికాండం 22:8-9. 22:8-9. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇస్సాకు యొక్క శ్రేష్టమైన భవిష్యత్తుకు, ఇస్సాకు యొక్క శ్రేష్టమైన జీవితానికి, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల మొట్టమొదటి ఆశీర్వాదానికి లేక ఈ విధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు కారణం ఏమిటంటే, మొట్టమొదటి పాయింట్, మొదటి విషయం, ఇస్సాకులో విధేయత ఉన్నది. ఆమేన్. ఇస్సాకులో ఏమున్నది? అందరూ చెప్పాలి, ఏమున్నది? విధేయత ఉన్నది. విధేయత కలిగిన వాడు ఇస్సాకు. ఇస్సాకు తండ్రికి విధేయత కలిగిన వాడు, పెద్దలకు విధేయత కలిగిన వాడు, దేవునికి విధేయత కలిగిన వాడు, దేవుని వాక్యానికి విధేయత కలిగిన వాడు. విధేయత కలిగిన వాడు ఇస్సాకు. ఇస్సాకు జీవితం ఆశీర్వదించబడ్డానికి కారణం విధేయత. విధేయత. ప్రియులారా, మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలి అంటే, మన జీవితాల్లో మనం గొప్పగా దీవించబడాలి అంటే మనము విధేయతను కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ విధేయత కలిగి ఉండాలి అంటే, మొట్టమొదట మనం దేవుడికి విధేయులం అవ్వాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట మనం దేవుడికి విధేయులం అవ్వాలి. తర్వాత దేవుని వాక్యానికి విధేయులం అవ్వాలి. ఆమేన్. దేవునికి విధేయులైన వారు దేవుని వాక్యానికి విధేయులవుతారు. తర్వాత తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఆ తర్వాత బంధువులకు, కుటుంబ సభ్యులకు, పెద్దలకు విధేయులై ఉండాలి. ఆమేన్. విధేయులై ఉండాలి. విధేయత లేకపోతే ఆశీర్వాదాన్ని పొందలేం. విధేయత లేకపోతే దేవుని దీవెన పొందలేం. ఈ ఇస్సాకుకు నిండు ఆశీర్వాదం, నిండు వృద్ధాప్యం వరకు, నిండు 100 ఏళ్ళు వృద్ధాప్యం, పూర్తిగా నిండు వృద్ధుడై మరణించాడు. ఆ నిండు వృద్ధాప్యం వరకు అతను ఆయుష్ కలిగి జీవించడం గల కారణం ఏంటో తెలుసా? విధేయత. ఆమేన్. అందుకే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు అని బైబిల్లో ఉంది. ఆమేన్. తల్లిదండ్రులను సన్మానిస్తేనంటే దీర్ఘాయుష్మంతులు అవుతారట, నిండు వృద్ధాప్యం వరకు వస్తారట. ఇస్సాకును తండ్రి ఏం చేస్తున్నాడు అంటే, చేతులు కట్టేసి బలిపీఠం కట్టి కట్టెలు వేర్చి ఇస్సాకును చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పెడితే ఒక్క మాట కూడా మాట్లాడలేడే. తండ్రి, బలి పశువు నేనేనా అని అడగలేకపోయాడు. నన్ను నువ్వు బలి ఇవ్వడానికి తెచ్చావు, ముందు నేను మమ్మీకి చెప్తాను లేదు, ముందు నేను వాళ్ళకి చెప్తాను వీళ్ళకి చెప్తాను లేదు, లేకపోతే పారిపోయే ప్రయత్నం చేయలేదు. చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెడితే అమాంతంగా అలాగే ఉండిపోయాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. తండ్రికి విధేయత చూపించాడు. ఆమేన్. తండ్రికి విధేయత చూపించాడు. ఇలా అన్ని విషయాలలో ఇస్సాకు ఏం కలిగి ఉన్నాడంటే విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే అతన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఆమేన్. రెండవ విషయానికి వస్తున్నాడు. అదే 26వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతాం. ఆదికాండం 26వ అధ్యాయం 22-23 వచనాలు. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమును కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుకొనుమని దానికి రహేబోతు అను పేరు పెట్టాడు. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 26వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పింది కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. వారు మరి బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిని.
గనుక దానికి సిద్ధ అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు. గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశం అంతా అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాడు. చూడండి, ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు అంటే ఆయా స్థలాల్లో బావులు తవ్వుతూ వెళ్తున్నాడు. నీళ్ల కోసం బావులు తవ్వుతున్నాడు. ఈయన ఎప్పుడు బావులు తవ్వినా ఆ పక్కన వాళ్ళు వస్తున్నారు. ఈయన తవ్విన నీళ్ల దగ్గరకు వచ్చి ఈ స్థలం మాది, ఈ బావి మాది, ఈ నీళ్లు మాయి అని గొడవ పెడుతున్నారు. వాటితో గొడవ పడడానికి ఇస్సాకు శక్తి ఉన్నది, కానీ గొడవ పెట్టుకోలేదు. గొడవ పెట్టుకోకుండా ఇస్సాకు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇంకొక బావి తవ్వించాడు. అక్కడ కూడా నీళ్లు సమృద్ధికి వచ్చాయి. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అక్కడికి కూడా వచ్చారు. ఈ స్థలం కూడా మాదే, ఇక్కడ నీళ్లు కూడా మావే అని వారు అక్కడ కూడా గొడవకు దిగారు. అక్కడ గొడవ అది కూడా వదిలేశారు, గొడవ పడలేదు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ మరొక బావి తవ్వాడు. అక్కడ ఇప్పుడు నీళ్ళు వచ్చాయి, కానీ నీళ్ళు రాలేదు. ఇప్పుడు అక్కడ గొడవ పడలేదు. ఎవరు రాకపోయేసరికి సరే ఈ స్థలం దేవుడు మనకి ఇచ్చాడు అని అక్కడ యథార్థం ఉండిపోయాడు. ముందొకసారి నీళ్ళ కోసం బావి తవ్వితే నీళ్ళు వచ్చాయి, ప్రజలు వచ్చి గొడవ పెట్టారు. ఎవరితో గొడవ పడలేదు. ఆ బావిని ఆ నీళ్లను వాళ్ళకు వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ నీళ్లు వచ్చాయి, మళ్ళీ తవ్వుతాయి, ఇక్కడ నుంచి గొడవ పెట్టారు. కానీ వారితో గొడవ పడడానికి ఇస్సాకు ఇష్టపడలేదు. ఆ నీళ్లు ఆ బావి అన్ని వదిలేసి అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. ఇలా ఇస్సాకుని ఎంతమంది ఇబ్బంది పెట్టినా అందరితో సమాధానం ఉండడానికి ఇష్టపడ్డాడే కానీ ఎవరితో గొడవ పట్టుకోవడానికి ఇష్టపడలేదండి. ఆమేన్. ఇస్సాకు ఎంత మంచి మనస్సు కలిగిన వాడు చూడండి. తనకు నష్టం కలిగినా ఎదుటి వారితో గొడవ మాత్రం చేయలేదు. తనకు కష్టం కలిగినా ఎదుటి వారితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేశాడు. తనకు ఇబ్బంది కలిగినా తనే తన పనివారితో తవ్వించి మంచి నీళ్లు దేవుడు ఇచ్చినా ఆ నీళ్లు ఆ బావి అన్ని వారికి వదిలేశాడు, కానీ వారితో గొడవ పడడానికి ఇష్టపడలేదు. ఇస్సాకు జీవితంలో ఇది రెండవ మంచి లక్షణం. ఇస్సాకు ఎవరు అంటే సమాధానమును వెతికేవాడు. ఆమేన్. ఇస్సాకు జీవితం ఆశీర్వదించబడ్డది అంటే కారణం ఏంటో తెలుసా? సమాధానమును వెతికేవాడాయన, సమాధానం కొరకు ఆశ కలిగిన వాడాయన, సమాధానం కోసం ప్రయాసపడ్డాడాయన. తనకు నష్టం కలిగినా పర్వాలేదు, కానీ ఎదుటి వారితో ఎప్పుడూ గొడవ పడలేదు. ఎవరితో గొడవకు ఇష్టపడలేదని. ఆ బావులన్నీ వదిలేస్తూ వచ్చాడు, కానీ ఎవరితో గొడవకు సిద్ధంగా లేదని చెప్పాడు. అందరితో సమాధానంగా ఉన్నాడు. అందుకే దేవుడు అతను ఆశీర్వదించాడు. మూడవ విషయానికి వస్తున్నాడు. 24వ అధ్యాయం 63వ వచనం చదువుతాం. బాగా ధ్యానించేవాడు, దేవుని మాటలు బాగా ధ్యానించేవాడు, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవాడు ఇస్సాకు. ఇస్సాకు ఏమై ఉన్నాడంటే విధేయత కలిగిన వాడు. ఇస్సాకు ఏమై ఉన్నాడంటే సమాధానం కొరకు ఆశ కలిగిన వాడు. ఇస్సాకు ఏమై ఉన్నాడంటే దేవుని ధ్యానం కలిగిన వాడు, ధ్యానపరుడు ఇస్సాకు. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని, బైబిల్లో బాగా ధ్యానించాల వాటి ఉంది ఇస్సాకు. దేవుడు అందుకు ఆశీర్వదించాడు. 4వ విషయానికి వస్తున్నారు. అదే 24వ వచనం 67వ వచనం. ఆ కొంచెం కిందికి చదివితే 67వ వచనంలో అంటున్నాడు, ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇస్సాకు 4వ మంచి లక్షణం ఏంటంటే ప్రేమ గలవాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకు 4వ మంచి లక్షణం ఏంటంటే ప్రేమ గలవాడు. అక్కడ రాయబడిన మాట ఏమంటే 67వ వచనంలో అతడు ఆమెను ప్రేమించాను. ఆమేన్. అతడు ఆమెను ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? ప్రేమించాడు. తన భార్య అయిన రిబ్కాను ఆయన ప్రేమించాడు. ప్రేమ కలిగిన వాడు. అతనికి ఏమున్నదంటే ప్రేమ ఉన్నది, ప్రేమ గలవాడు. ఇస్సాకు ఎవరయ్యా అంటే ప్రేమ కలిగిన వాడు. ఇస్సాకు ప్రేమ గలవాడు. అందుకే దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. 5వ విషయానికి వస్తున్నాను. అదే 26వ అధ్యాయం 25వ వచనంలో 26, 25లో ఇస్సాకును గురించి మరో మాట రాయబడింది.
అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రొవ్విరి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇస్సాకు ఎవరయ్యా అంటే ప్రార్థనాపరుడు. యెహోవా నామమున ప్రార్థన చేసిన వాడు, మంచి ప్రార్థన పరుడు. ప్రార్థన చేయకుండా ఏ పని కూడా చేసేవాడు కాదు ఇస్సాకు. ఆమేన్. ప్రతి పనిలో ప్రార్థన, ప్రతి పనిలో ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన. ప్రార్థన లేకుండా ఇస్సాకు ఏ పని కూడా వేసేవాడు కాదు. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రార్థన చేసేవాడు. మంచి ప్రార్థనా పరుడు ఇస్సాకు. మంచి ప్రార్థనా పరుడు ఇస్సాకు. ఇస్సాకు ఏమై ఉన్నాడంటే ప్రార్థనా పరుడు అయి ఉన్నాడు. ఇస్సాకు విధేయత కలిగిన వాడు. ఇస్సాకు సమాధానం కొరకు ఆశ కలిగిన వాడు. ఇస్సాకు మంచి జ్ఞానపరుడు. ఇస్సాకు మంచి ప్రేమ గలవాడు. ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. చివరిగా ఇస్సాకు మంచి విశ్వాస వీరుడు. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మౌనిక హెబ్రీ పత్రిక 11:20 చదువు. హెబ్రీ పత్రిక 11:20. హెబ్రీ పత్రిక విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 11:20లో ఏం రాయబడిందంటే విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. దేన్ని బట్టి ఆశీర్వదించాడట? విశ్వాసమును బట్టి ఆశీర్వదించాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆశీర్వదించాడు. ప్రియులారా, విశ్వాసమును బట్టి ఆశీర్వదించాడు. ఇస్సాకు మంచి విశ్వాసముడు. ఆ గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి ఇస్సాకు యొక్క ఆశీర్వాదాలు యాకోబును చాలా గొప్పవాణ్ణి చేశాయి. ఆమేన్. ఇస్సాకు వృద్ధాప్యం వచ్చి ఏశావును యాకోబును ఆశీర్వదిస్తాను, మీరు మంచి భోజనం చేసుకుని నా దగ్గరకు తీసుకుని రండి, నేను భోజనం చేసి ఆశీర్వదిస్తాను అంటే యాకోబు తెలివిగా తల్లి సహాయంతో తన అన్న ఏశావు జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి తండ్రి ఆశీర్వాదాలన్నీ పొందుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఆమేన్. ఎక్కడ పారిపోతాడంటే లాబాను దగ్గరికి పారిపోయి అక్కడ దాక్కుంటాడు. ఇస్సాకు మంచి విశ్వాసముడు. విశ్వాసము చేత విశ్వాసమును బట్టి యాకోబు ఏశావులను ఆశీర్వదించాడు. విశ్వాసవీరుడు ఇస్సాకు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకు యొక్క జీవితం అద్భుతమైనది. ఇస్సాకు యొక్క జీవితం ఆశ్చర్యకరమైనది. ఇస్సాకు యొక్క జీవితం శ్రేష్టమైనది. ఈ గొప్ప శ్రేష్టమైన ఈ జీవితం, ఫలభరితమైన ఈ జీవితం, ఇస్సాకు జీవితంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఒకే ఒక కారణం. అదేంటంటే ఇస్సాకు జీవితం దేవుని సన్నిధిలో ఇక్కడ రాయబడినట్టుగా విధేయత కలిగిన వాడు, సమాధానం కొరకు ఆశ కలిగిన వాడు, మంచి ధ్యానపరుడు, మంచి ప్రేమ కలిగిన వాడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసవీరుడు. ఆమేన్. ఇవి ఇతనిలో ఉన్నాయి కాబట్టి ఇస్సాకు శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి జీవితాన్ని ఫలభరితంగా జీవించగలిగాడు. ఆమేన్. అలాంటి ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే ఇస్సాకు లాగా మనం ఏం కలిగి ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, జ్ఞానపరులుగా ఉండాలి, ప్రేమ గల వారిగా ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఇస్సాకు ఫలభరితమైన జీవితం ఏ విధంగా కలిగి ఉన్నాడో మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటాం. ప్రభు మనల్ని ఆశీర్వదించును.